అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మరి కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. స్థానిక ఎన్నికలపై న్యాయ నిపుణులు ఇచ్చిన నివేదికపై కేబినెట్లో చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపే ఛాన్స్ కనిపిస్తోంది. ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2కి రామోరెడ్డి పేరును ఖరారు చేయనుంది కేబినెట్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల డిజైన్ టెండర్లపై మంత్రివర్గంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం, మున్నేరువాగు రిటైనింగ్ వాల్ సహా పంచాయతీరాజ్, ఆర్ఎండ్బీ శాఖలకు చెందిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, ఈరోజు చాలా అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ కేబినెట్ సమావేశం మరికాసేపట్లో సచివాలయంలో జరగనుంది. ఇప్పటికే మంత్రులు చేరుకున్నారు. మరికాసేపట్లోనే సీఎం కూడా రాబోతున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించి పలు కీలక అంశాలు ఈసారి కేబినెట్లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా చూస్తే ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో సంబంధించి లోపట గనిలో కూలిన మట్టి పిల్లల వల్ల చాలామంది కూడా కార్మికులు చనిపోయారు. ఆ సమయంలో సహాయక చర్యలు అలాగే మృతదేహాలు తీసుకోవడం కోసం చాలా వరకు కూడా ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పటికీ కుదరలేదు. ఈ నేపథ్యంలో వాటి పనుల పునరుద్ధరణకు సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏంటంటే దానిపైన కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2కు దామోదరెడ్డి పేరు పెడతామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన పేరు ఖరారు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు సంబంధించి కూడా ఇప్పటికే దానికి సంబంధించిన డిజైన్లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి చేరినట్టుగా సమాచారం. ఆ డిజైన్లు ఏవైతే బాగుంటాయనేది మంత్రిమండలితో చర్చించి ఆమోదించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ప్రాణహిత చేవేల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దాన్ని కాళేశ్వరంకు అనుసంధానం చేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. దీనికి అనుగుణంగానే కేబినెట్లో దీనిపైన సాధ్యాసాధ్యాలు అలాగే బడ్జెట్కు సంబంధించి ఏ విధంగా వాటిని సమకూర్చుకోవాలనే దానిపైన కూడా ఈ కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సంబంధించి హైకోర్టులో ఇంకా కేసు నడుస్తూ ఉంది. వాయిదాల పర్వం కొనసాగుతుంది. సుప్రీంకోర్టు ఇప్పటికే ఆ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాను తీసుకోవాలని గతంలోనే ప్రభుత్వం భావించింది. దానికి అనుగుణంగా న్యాయ నిపుణులు ఇచ్చిన రిపోర్టును ఈరోజు కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వాటిని రిజర్వేషన్ల అమలు ఏ విధంగా చేయాలి, ఒకవేళ టెక్నికల్గా ప్రభుత్వ పరంగా కుదరకపోతే ఎలా ముందుకెళ్లాలనే దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లలను నిబంధన తొలగిస్తూ 2 రోజుల క్రితమే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు మిగతా అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గత కొద్ది రోజులు కూడా కేబినెట్లో ఉన్న మంత్రులు తీవ్ర విభేదాలకు సంబంధించి గురవుతున్నారు. ప్రతిపక్షాల సంబంధించి విమర్శలకు గురవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపైన కొంత మాట్లాడే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం తర్వాత పర్టికులర్గా మంత్రులతో సపరేట్గా కూర్చునే అవకాశం కనిపిస్తూ ఉంది. పొన్నం ప్రభాకరు, అడ్లూరి, తర్వాత వివేకు, తర్వాత కొండ సురేఖ సంబంధించి ఈరోజు జూపల్లికి సంబంధించిన అంశం, ఇలా ఒక్కొక్కరుగా ఏదో ఒక వివాదాలు చిక్కుకోవడంతో ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో సంబంధించి కేబినెట్ మంత్రులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రాజకీయపరమైన అంశాలను కేబినెట్ మీటింగ్ తర్వాత మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.